నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ శాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంగళ బాబు పద్మ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు బుధవారం శాలపల్లి గ్రామంలో భారీ ర్యాలీగా బయలుదేరి గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలుసుకొని ఓట్లు అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ మౌలిక వసతుల అభివృద్ధి, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలకు ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వెంగళ బాబు పద్మ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు తనకు బీ ఫారం అందజేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవంతో ప్రజల అవసరాలు తనకు బాగా తెలుసునని, ఆ అనుభవాన్ని ఉపయోగించి శాలపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వం వెంగళబాబు గారి నాయకత్వం కాంగ్రెస్ గుర్తుకే చేతి గుర్తుకే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి నాయకత్వం చేతి గుర్తుకే మన ఊరు అభివృద్ధి చేసుకుందాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీ మనం గెలిస్తేనే మనకి అభివృద్ధి అయితే మన డివిజన్లో. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఆశీర్వదించుర్రి. తప్పకుండా గ్రామంలో ఉన్నటువంటి పనులన్నీ అభివృద్ధి చేస్తాం. మీరు పోయినసారి ఓడిపోయినా ఇక్కడ గుడి ఫంక్షన్ హాల్ కానీ ఇంకా ఇతర అభివృద్ధి చేసినా మీకు తెలుసు కాబట్టి వీటిని చేసే ప్రయత్నం తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించాలని. తప్పకుండా జంగాలపల్లి అండర్గ్రౌండ్ లేదు బాబు, ఈ మాట నీ ఆశీర్వాదం ఎక్కడైనా నడుతుంది. రిటర్న్ కాల్ ఉన్నది కదా నీకు అవకాశం చెప్తే రిటర్న్ కదా ఖచ్చితంగా చెప్తారు మనం చెప్పకపోతే. కానీ నువ్వు కూడా బలంగా కొంచెం బలంగా చెప్పి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే రామగుండం ఎమ్మెల్యే గారికి, ఆ బాబీ మనాలి ఠాకూర్ గారికి, కాంగ్రెస్ పార్టీ మూడోసారి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి నేను రాజ్ ఠాకూర్ అన్న గారికి రుణపడి ఉన్నా. ఈ యొక్క పార్టీ టికెట్ నన్ను నమ్మి ఇచ్చినందుకు ప్రజలకు, గతంలో కూడా ప్రజలకు ఈ డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అంతేపాటుగా ఈ డివిజన్లో సమస్యలన్నీ కూడా నాకు గతంలో చేసి ఉన్న అనుభవం ఉన్నది కనుక జంగాలపల్లి, న్యూపొరడపల్లి, రామాయపల్లి, శాలపల్లి, గతంలో మల్కాపూర్ కూడా ఉండే బీటైప్ కాలనీ, ఇవన్నీ గతంలో మేము అభివృద్ధి చేసి ఉన్నాము. కాబట్టి ఆ అభివృద్ధి పని ఏదైతే చేసి ఉన్నామో దాన్ని చూసి మాకు అభివృద్ధి మా పనే చేస్తాడనే ప్రజలకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో నాకు పేపర్ రాసుకోకుండానే నోటి మీద ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా నాకు రోజు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాను కనుక ఆ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, వారికి ఏ రాత్రి అర్ధరాత్రి అవసరం ఉన్నా కూడా 5 నిమిషాల్లో వాళ్ళు ముందుండే వ్యక్తిని. కాబట్టి అందరూ కూడా గతంలో ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేసినో ఈరోజు ఇప్పుడు కూడా మళ్ళా 5 నిమిషాల్లో మీకు మీ ముందుండి మీకున్న సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అందరినీ డివిజన్ ప్రజల్ని కోరుతా ఉన్నాము. జగిత్యాలలోని మోతే కార్యాలయంలో నిర్వహించిన
ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అదే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లెటర్ రావడం జరిగింది. ఆ తర్వాత జూన్ నెలలో నేను అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా ఆసుపత్రి ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారన్నారు. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చాడు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పని చేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్పితే వారు నాకు పండుగ కప్పితే నేను కాంగ్రెస్లో చేరేట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దృష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం అదే అడుగుతుంది కదా వివరణకి. ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే మరి శాలవ్యాప్తిన కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలేదు. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను అబ్జెక్షన్ చేయలేదు. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వండి అదే చెప్తాను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదే ఉందయా. నేను ఒక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నాయకులు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు. ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు, అట్లా నేను కూడా కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి, జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి, నాకు కాదు నాకంటే ఏమిటో తరచున అందరూ అనుకున్నట్టు అంత లేవు, పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా. ఆయన ఈనాడు విమర్శించలేదు. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసమే కాదు, జగిత్యాల అభివృద్ధి నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు, అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు, అందరూ కావచ్చు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కొడతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం పక్కనే కుక్క చనిపోయి దుర్వాసన రావడం వల్ల చిన్న పిల్లలకు విష జ్వరాలు వస్తున్నాయని వార్తపై స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే అంగన్వాడీ కేంద్రం చుట్టుపక్కల పరిశుభ్రం చేయించారు. ఎటువంటి సమస్యలున్నా గ్రామ పంచాయతీ వెంటనే సమస్యను పరిష్కరిస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపారు. ఓలో తీసుకొచ్చేసారు, ఇంటికాడికి తీసుకొచ్చి ఓలో ఏమన్నా రన్ వేసినట్టు చెప్తలేదు.
అది స్మెల్కి ఘాట్ వస్తుంది. పని చేస్తుందా ఎప్పుడు నడతలొస్తుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండవ ర్యాండమైజేషన్ ద్వారా మున్సిపాలిటీలకు పోలింగ్ అధికారుల కేటాయింపు పూర్తి చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి రెండవ ర్యాండమైజేషన్ ఎన్నికల సాధారణ పరిశీలకులు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నిర్వహించారు. అదర్వైజ్ ఇప్పుడు 6 ఉంటాడు 7 ఉంటాడు, 2 టేబుల్ పెడితే 2 చూసుకోగలుగుతాడు. 3 అంటే 1 టేబుల్ చేయలేడు కదా. సపరేట్ పోలింగ్ స్టేషన్ కాకుండా ఒక వార్డ్ పోలింగ్ స్టేషన్ మళ్ళీ మీరంతా వస్తారు కదా, సగం స్పేస్ ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళిపోతాయి, మిషన్ వెళ్ళిపోతాయి, మధ్య క్యాండిడేట్ కూర్చుంటారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేసి ఏజెన్సీ ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది సార్, బయట అవుట్ సైడ్ నుంచి రావడానికి. ఇక్కడ బాల్కనీ పెట్టేసి ఇక్కడ కింద నుంచి ఎవరు రాదు. ఇది కూడా ఇక్కడ ఎంత పెడుతున్నట్టు సార్ ఇక్కడ 5 అంటే 5 ఆర్డర్స్ అండి, 15 మార్క్స్. ముగ్గురు ఇక్కడ ఉంటారు, కార్లో లాస్ట్ అతను ఈ ఫేసింగ్ కూడా కూర్చున్నారు, అక్కడ చూసుకుంటాడు, విండో సైడ్ చూసుకుంటాడు. కౌంటింగ్ అక్కడనే అయిపోతే అక్కడనే చూసుకుంటాడు. ఈ బిట్స్ కూడా మనకి సఫిషియెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు కౌంటింగ్ ఏజెంట్, కౌంటింగ్ సూపర్వైజర్ రోజు ఫైనలైజ్ చేసి ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ 32వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తెరమల్ల సుజాత రమేష్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె అన్నపూర్ణ కాలనీలో గడప గడపకు తిరుగుతూ ప్రజలను, ముఖ్యంగా మహిళలను కలుసుకొని తమ మద్దతు తెలపాలని ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ తమ అవసరాలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలతో నేరుగా మాట్లాడి కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కత్తెరమల్ల సుజాత రమేష్ మాట్లాడుతూ గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవంతో ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసని తెలిపారు. తన అనుభవాన్ని ఉపయోగించి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకంతోనే తాను ముందుకు సాగుతున్నానని, ఈ ఎన్నికల్లో తమకు కేటాయించిన ఏసీ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతు తెలపడం విశేషంగా కనిపించింది. గుర్తుంచుకో ఏసీ గుర్తుకే, ఏసీ గుర్తుకే గట్టిగా, ఏసీ గుర్తుకే
ఏసీ గుర్తుకే ఏసీ గుర్తుకే ఏసీ గుర్తుకే ఏసీ గుర్తుకే మన సీరియల్ నెంబర్ 7 ఇండిపెండెంట్ వస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఆశ్రయించాలి. అందరికీ నమస్కారం. 32 డివిజన్లో ఈరోజు ప్రచారం చేయడానికి వచ్చినాం. ఇంతకుముందు నేను 3వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉంది నాకు. మన డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్లు, ఓపెన్ డ్రైనేజ్లో ఇవన్నీ రేషన్ కార్డులు, పెన్షన్స్ అన్నీ ఇప్పించిన అనుభవం ఉంది. నేను అందరికీ సుపరిచితురాలనే, అందరికీ మీ ఇంటి ఆడబిడ్డనే. ఇప్పుడు నేను మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి మీ అందరికీ సేవ చేయాలని ఆకాంక్షతోటి మళ్ళీ మీ ఇంటి బిడ్డగా వస్తున్నాను. నా గుర్తు ఏసీ గుర్తు, 7వ నెంబరు. నా కోటేసి మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. రామగుండం మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 32 డివిజన్లో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. గతంలో చేసిన పనులే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇంకా ఏ అవసరాలున్నా తీర్చిన ధైర్యం, దమ్ముతో నా ఈ డివిజన్లో మా సొంత కుటుంబాలుగా భావిస్తూ వాళ్ళ బిడ్డగా ఆదరిస్తూ ప్రచారం ముందు సాగిస్తున్నాం. ఇండియా మేము పోటీలో బరిలో ఉన్నాం. 32 డివిజన్లో ఏసీ గుర్తు మనది. ఏసీ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిగా కోరుతున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ పరిధిలోని కాజుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిలివేరి రవి, మంజుల దంపతులు బుధవారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని మహిళలతో కలిసి భారీ ర్యాలీగా ప్రారంభమైన ఈ కార్యక్రమం గడప గడపకు కొనసాగింది. ప్రచారంలో భాగంగా ప్రజలను ప్రత్యక్షంగా కలిసిన అభ్యర్థులు పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈ ప్రచారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సిలివేరి రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బి ఫారం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఈశ్వరన్న గారి నాయకత్వం, చందరన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చూడండి ఊరోని రాధా మాట ఇచ్చిందట. అందరి సపోర్ట్ ఉంటుంది కదా. టికెట్ చేసుకుని ఒక ఎత్తు అయితే మర్చిపోదు. మన ఊరోళ్ళకి వచ్చింది కారు కూడా తక్కువ మాటలు కాదు. ఇక కష్టపడ్డా తెచ్చుకుంటే అందరూ మన వాళ్ళు ఉన్నారని కష్టపడి తెచ్చుకున్నాం.
మీరందరూ మాకు సీన్ కొంచెం అటు ఇటు అవుతాను కానీ ఓటు అయితే ఓన్ తిరగండి ఎటు పార్టీ కానీ ఓటు మాత్రం కారు పడాలి. ఓటు అయితే పడాలి. మీరందరూ ఉన్నారన్న ధైర్యంతో ఒక ఊరు టికెట్ ఇచ్చుడంటే ఉద్యమ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఒకటే క్యాలెండర్ తీసుకో ఇట్లా వచ్చినాక చెప్తాడు వేరే స్పాట్ నుంచి లేదా మళ్ళీ కలుస్తా కానీ చెప్పు ఇది మీరు అందరు ఉన్నారన్న ధైర్యంతో టికెట్ వేసుకున్నారు కొట్లాడి అది మనకు వచ్చేదే కదా అసలు వేరే వాళ్ళు కొట్టుకుంటారు మనం తీసుకుని ఓకేనా కొంచెం కొన్ని ఓకే కొన్ని ఏమో గరీబ్ లేవు ఉంటుంది ఇప్పుడు షాప్ లో అయితే ఎవరో ఒకరు సంబరపడతారు అందరు ఏడుస్తారు కదా ఏడ్చలేరా ఏడ్చుకోలే ఎక్కువ ఉన్నారు అందుకే మన ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నా కూడా మనం 23వ డివిజన్లో కాజీపల్లిలో ఈరోజు గడప గడప ప్రతి ఇల్లు తిరుగుకుంటూ నేను ఓట్లు అడగడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలు నాకు సపోర్ట్గా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నేను ఓట్లు అడగడం జరుగుతూ ఉంది. మరి కారు గుర్తుకు ఓటు వేసి భారీ ఎత్తున గెలిపించాలని మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. కారు గుర్తుకు అందరూ కలిసి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పదే పదే మళ్ళీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ 33వ డివిజన్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మేకల మహేందర్ తన ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. బుధవారం అన్నపూర్ణ కాలనీ పరిధిలోని పలు వీధుల్లో ఇంటింటికి తిరిగి గడప గడపకు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించి తనకు బి ఫారం కేటాయించిన బహుజన సమాజ్ పార్టీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీగా బీఎస్పీ నిలుస్తుందని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓటేయండి అయ్యాను గుర్తుకు ఓటేయించా. అందరికీ నమస్కారం. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి 33వ డివిజన్ నుండి ఏనుగు గుర్తుపై పోటీ చేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ నన్ను నమ్మి బీఫామ్ టికెట్ ఇచ్చి ఈరోజు 33వ డివిజన్ నుంచి గెలిచి రమ్మని చెప్పింది. దాని కొరకు ప్రజలకు ఇంటింటికి గడప గడపకు తిరిగి ఓటు అభ్యర్థిస్తున్నాను. కావున 33వ డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ 32వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుల రమాదేవి ప్రకాష్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహభరితంగా కొనసాగిస్తున్నారు. బుధవారం కాలనీలో భారీ ర్యాలీతో ప్రారంభమైన ప్రచారం గడప గడపకు చేరుకొని ఓటర్లను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రమాదేవి ప్రకాష్ మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి బి ఫారం అందజేసి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కల్పించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీలో కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే మక్కన్ సింగ్ గారి నాయకత్వం మక్కన్ సింగ్ గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.
మక్కన్ సింగ్ గారి నాయకత్వం మక్కన్ సింగ్ గారి నాయకత్వం గుర్తుంచుకో మక్కన్ సింగ్ గారి ఏ సమస్య ఉన్నా నేను ఇక్కడ దగ్గరే పక్కనే ఉంటాను. మీకు ఏ సమస్య ఉన్నా దగ్గర ఉండి చూసుకుంటా. అక్కడ ఇబ్బంది లేదు. మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నా పేరు పసుల ప్రకాష్ తక్కువ 50 గెలిస్తే ప్రతి దాంట్లో మీ దగ్గరనే ఉంటాయి తెలుసు. గౌరవ రామగుండం ఎమ్మెల్యే గారి సహకారంతో పసుల రమాదేవి ప్రకాష్ గారికి బీఫామ్ నిన్న అందజేయడం జరిగింది. ఈరోజు ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ విధి విధానం తీసుకెళ్లడానికి భాగంగా ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ 32 డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో పసుల రమాదేవి ప్రకాష్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రామగుండం అభివృద్ధి ప్రదాత అయిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈరోజు రామగుండంలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రామగుండం కార్పొరేషన్లో మేయర్ని కాంగ్రెస్ పార్టీ అయినట్లయితే అభివృద్ధి వేగం మరింత పెరుగుతుంది. ప్రతి ఒక్క డివిజన్ అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు 32వ డివిజన్ నుంచి మమ్మల్ని గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసి అభివృద్ధిలో ముందంచెలో ఉంచుతారన్న నమ్మకం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని భారీ మద్దతుతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకో కాంగ్రెస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఆయా వార్డులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. 6వ వార్డు నుండి రిటైర్డ్ ఎంజీఓ రాజు, 34వ వార్డు నుండి జయలక్ష్మి నాగేందర్ యాదవ్, 36వ వార్డు నుండి కె లక్ష్మీ మురళి ముమ్మర ప్రచారం చేస్తూ ఎన్నికల్లో తాము గెలిస్తే వార్డులో ఉన్న సమస్యలను గద్వాల ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పరిష్కరిస్తామని ఓటర్లను అభ్యర్థించారు. మా అందరి తరఫున మీకు మా రాసారు అందరి తరఫున మీకు 10,000 దండాలు ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఓటర్ మహాశయులకు నమస్కారము. నా పేరు ఎర్రతిమ్మయ్య రాజు, రిటైర్డ్ ఎంఈఓ. నేను 6వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మరి 6వ వార్డులో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యల్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, పరిశుభ్రత అనేటువంటివి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మరి వీటన్నిటిని కూడా నేను ఉన్నటువంటి 6వ వార్డులో నేను గెలిస్తే ఈ యొక్క రోడ్లను వేయించడము, డ్రైనేజీలు వేయించడము, తర్వాత పరిసరాలను పరిశుభ్రించడము, ఎప్పటికప్పుడు కాలువలు పరిశుభ్రం చేయడము అనేటువంటి ఈ ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు అందేటట్టుగా చేస్తారు. ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా, ఏం లేకుండా కేవలం అర్హులకు మాత్రం అనేటట్టుగా తగిన చర్య తీసుకొని, మరి ముఖ్యంగా ఈ పేదలు ఎవరైతే ఉన్నారో ఈ పేదలకు కావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కానీ, ఇటువంటి వాటిని ఇండ్ల స్థలాలు కానీ వీటన్నిటి కూడా దృష్టి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారంతో ఉన్నారు, పూర్తి అధికారం ఇచ్చినారు.
మరి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోనే నేను రాజకీయాలకు వచ్చినాను కనుక ఎమ్మెల్యే యొక్క ఆశీస్సులు నా మీద మెండుగా ఉన్నాయి కనుక వారి యొక్క ఆదేశాలతో ఈ పనులను కూడా చేస్తాను నేను. బంధువులు చనిపోతుండే అటువంటి మరుగుదొడ్డిని ఈరోజు మా ఆయాంలో కమిటీలుగా నిర్మించినాము. అనేక డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఒక 45 దాకా మరుగుదొడ్లు, ఇంటింటికి మరుగుదొడ్లు మా ఆయాంలోనే నిర్మించినాము. ఆ తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమాలు చేసినాము. ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే, ఓటు వేసి గెలిపిస్తే ఇంకా మా గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ గవర్నమెంటు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారే. మాకు ఓటేసి గెలిపిస్తే గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అనేక సంక్షేమ పథకాలు చేయడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు గెలిచే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేసలేరు కూడా. గతంలో ఉన్న బీజేపీ ఇండిపెండెంట్ వాళ్ళు 5 ఏళ్ళు ఏమి చేయకుండా ఈ బంధువులు చనిపోతుండే అటువంటి మరుగుదొడ్డిని ఈరోజు మా ఆయాంలో కమిటీలుగా నిర్మించినాము. అనేక డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఒక 45 దాకా మరుగుదొడ్లు, ఇంటింటికి మరుగుదొడ్లు మా ఆయాంలోనే నిర్మించినాము. ఆ తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమాలు చేసినాము. ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే, ఓటు వేసి గెలిపిస్తే ఇంకా మా గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ గవర్నమెంటు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారే. మాకు ఓటేసి గెలిపిస్తే గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అనేక సంక్షేమ పథకాలు చేయడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు గెలిచే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేసలేరు కూడా. గతంలో ఉన్న బీజేపీ ఇండిపెండెంట్ వాళ్ళు 5 ఏళ్ళు ఏమి చేయకుండా ఇప్పుడు వచ్చి పైప్ లైన్లు, కుళాయి, మున్సిపల్ ఎలక్షన్లో పేరు చెప్పండి. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ప్రచార హోరు ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. మమ్మల్ని నమ్మి మా ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మాకు టికెట్ కేటాయించినారు. వారి మాటను ఒమ్ము చేయకుండా ఇక్కడ 34వ వార్డులో గతంలో మా భార్యనే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. నా పేరు గోనెల లక్ష్మి. కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా పేరు 6వ వార్డు నుంచి కంటెస్ట్ చేస్తున్నా. దీనికి కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నేను ఇక్కడ 36లో పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, చాలా ఉన్నాయి. వాటన్నింటిలో ఎన్ని గెలిస్తే తీరుస్తానని చెప్తాను. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్ జాఫర్ జమానాను తలపించే విధంగా గుండాయిజానికి పాల్పడుతున్నాడని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరికండు చందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లోని స్కూటీ అభ్యర్థులను బెదిరించి విత్డ్రాల్ చేయించి నాటి జాఫర్ జమానా నుంచి గుండాయిజానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మీకు రక్షణకు అందుబాటులో ఉండే నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నిజస్వరూపం బయటపడ్డది. హైదరాబాదులో గూండాగిరి చేసి, హైదరాబాదులో బెదిరింపులతోని బతికినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రామగుండంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేము ఆ రోజు చెప్పింది చెప్పినట్టుగా ఇలా ఆయన వ్యవహారం ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తేటతెల్లమైపోయింది. అభ్యర్థులను బెదిరించి 1వ డివిజన్ అభ్యర్థిని, 31వ డివిజన్ అభ్యర్థిని బెదిరించి విత్డ్రాలు చేపించినటువంటి పరిస్థితి చూస్తే అసలు ఈయన ఎమ్మెల్యేనా, ఈయన ఒక గుండానా అనేది ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎమ్మెల్యే చేసే తీరు ఇదేనా? మక్కన్ సింగ్ అసలు ఆయన ఎమ్మెల్యే కావడం అంటేనే అందరూ కూడా విచిత్ర పేరు.
హైదరాబాద్లో అందరు అన్నారు, అరే ఆయన ఒక గుండా, మీ గోదావరి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనేక ఆయనను ఎమ్మెల్యే ఎట్లా చేసిర్రు అని అడిగారు. అడిగితే ఇక మా ప్రజలు ఆయన మోసపు మాటలు, ఆయన నటనలను నమ్మిండ్రు, ఓట్లేసిర్రన్న అని చెప్పినాం అనేక మందికి. ఇవాళ మళ్ళీ నిన్న అందరు కూడా మేము చెప్పలేదా ఆయన గుండాగిరికి ఇట్లుంటుందని. ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో పోటీ చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. పోలీసులు పోటీ చేసేటువంటి వాళ్లకు రక్షణగా ఉండాలి. కానీ ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉంటున్నారు. మరి ఇంత దుర్మార్గం ఎక్కడ కూడా లేదు. ఈ గోదావరికని చరిత్రలో, ఈ పెద్దపల్లి జిల్లా చరిత్రలో రాయలసీమను తలపించేటువంటి విధంగా, వియంకుడు రాయలసీమ కాబట్టి మళ్ళీ ఇక్కడ రాయలసీమను తలపించేటువంటి విధంగా పరిపాలన మొదలుపెట్టిండు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. నీ పరిపాలనను ఈ ప్రజలు తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఈ ఎన్నికలలో తప్పకుండా చెప్తారు. అసలు ఏమనుకుంటున్నాను, ఎమ్మెల్యేలలో ఉంటే నా ఇష్టరాజ్యం నాది నడుస్తుందని అనుకుంటున్నావా? పోలీసులతోని ఆట ఆడిపించుకుంటా, ఐడి పార్టీ వాళ్ళని ఇంట్లోకి పంపించుకుంటా, కేసులు పెట్టిపించుకుంటా. తిరుపతి అనే యువకుడిని 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలుస్తావా నువ్వు? ఆ విజయగిరి రామును పోలీస్ స్టేషన్లో కూర్చుని పెడతావా? ఎక్కడి న్యాయం ఇది? ఎక్కడి ధర్మం ఇది? ఎక్కడైనా ఉన్నదా? ఖబర్దార్ మక్కన్ సింగ్, నీకు తగిన బుద్ధి తప్పకుండా మేము చేసి చూపిస్తాం. నువ్వేదో అనుకుంటానో కావచ్చు, ఈ ఎన్నికలలో ఇళ్లను విడ్రా చేపియంగానే సంఖ్యలు గుద్దుకుంటానో కావచ్చు, ఈ 3 డివిజన్లలో లేకపోతే 4 డివిజన్లలో ఏదో సంఖ్యలు గుద్దుకుంటానో కావచ్చు. ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ ప్రజలు గంత అవివేకులు కాదు, చైతన్యవంతులు. ఈ యొక్క ప్రాంత ప్రజలు అనేక సామాజిక విప్లవ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు. ఆనాడు జాఫర్ జమానకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. జాఫర్ జమానను తలపించే విధంగా ఇలా నువ్వు చేసినటువంటి తీరు ఇలా కళ్ళారా చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఎన్టీపీసీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎవరికి ఓటు వేసినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు. మీరు ఎవరిని గెలిపించినా పర్వాలేదు, ఈ మక్కన్ సింగ్ మాత్రం తప్పకుండా బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మహేష్ కానీ, అదేవిధంగా విజయ్ గౌడ్ కానీ, అదేవిధంగా సుశీల కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక 2-3 డివిజన్లలో బెదిరింపులతోని ఇలా తలొక్కినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా మీ ఇంత బెదిరింపులతోని ఏం చేయదలిచారు? ఎన్ని రోజులు ఉంటుంది మీకు ఈ అధికారం? మీ అనుచరులకు ఎన్ని రోజులు ఉంటుంది ఈ అధికారం? తప్పకుండా రాబోయే కాలంలో ఇదే పోలీసులకు నేను ఈ సందర్భంగా హితవు చెప్తున్నాను. ఈ పాలనలు ఇవన్నీ కూడా అనేకం చూసినాం. ఎస్ఐలు, సిఐలు, ఏఎస్పీ గారు, మీకు ఇది తగదు న్యాయం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇది తగదు. మీరు ఎవరికైనా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి కల్పిస్తే తప్పకుండా మీ మీద కూడా మేము చర్యలు తీసుకునేటువంటి విధంగా పై అధికారుల దగ్గర కూడా వెళ్తాం, కోర్టుకైనా వెళ్తాం. మీరు చేసేటువంటి వీడియోలలో కూడా ఇలా మేమంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాం. ప్రజలారా గమనించండి ఈ యొక్క రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గుండా పరిపాలన. ప్రజలారా గమనించండి, పోటీ చేయకుండా విత్డ్రాలు చేపించుకొని కుటుంబాలను భయపెట్టించి సంపిస్తా అని బెదిరించేటువంటి పరిపాలన. ఈ పరిపాలనకు చరమగీతం పాడాలంటే మీ ఓటు అనేటువంటి ఆయుధంతోనే అది సాధ్యం. కాబట్టి మీ ఓటు హక్కును ఎటువంటి బెదిరింపులకు తలొద్దకుండా, ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, ఎటువంటి వేరే విధమైనటువంటి ప్రలోభాలకు గురి కాకుండా న్యాయంగా మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, స్వచ్ఛందంగా ఒక మంచి నాయకులను, మీకు సేవ చేసేటువంటి నాయకులను, మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకులను
మీకు అన్ని విధాలుగా ఒక సేవకునిగా రక్షణగా ఉండేటువంటి నాయకులను మీరు గెలిపించండి అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఇప్పటికే నామినేషన్లప్పుడే ఈ విధమైనటువంటి ఒక దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇవాళ రేపు ఎన్నికలు ఇంకా 7 రోజులలో ఎటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారు. మీరు ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వాళ్ళు, ప్రజలకు ప్రభుత్వాలకు చట్టాలకు వారధులుగా ఉండి ఇలా ప్రజలకు రక్షకులుగా ఉండేటువంటి వాళ్ళు మీరు తప్పకుండా ఈ యొక్క దుర్మార్గము చర్యలను ఎండగట్టండి. తప్పకుండా ప్రజలకు ఇలా ఒక ధైర్యాన్ని ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్టీపీసీలో జరుగుతున్న గుండాయిజానికి కానీ నామినేట్ చేసిన వాళ్ళందరినీ కూడా భయపెట్టించుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు, పోలీసు అధికారులు కాదు, చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో వ్యక్తులందరినీ కూడా బెదిరించుకుంటూ ప్రాణభయం పెట్టుకుంటూ ఇలా విత్డ్రాల్ చేయించే పద్ధతిలో వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తప్పు. ఖచ్చితంగా మేము కూడా 10 ఏళ్ళు, నేను ఒకసారి కార్పొరేటర్గా గెలిచినా, ఒకసారి డిప్యూటీ మేయర్గా చేసిన, ఏ రోజు కూడా ఈ రకంగా మా అభ్యర్థులని మేము ప్రలోభాలు పెట్టి వాళ్ళని విత్డ్రాల్ చేయాలనే కోరిక మాకు ఎన్నడూ కూడా లేదు. వాళ్ళు నిల్చుంటేనే పోటీ మన సత్తా కూడా తెలుస్తుంది అని చెప్పి మేము అలా పోయినాం. కానీ ఇది ప్రజల అభ్యర్థులని భయపెట్టించి డ్రాప్ చేసి మేము గెలుస్తున్నామంటే అది మీ గెలుపు కాదు. ఈ భయంతో గెలిచే అభ్యర్థిని డ్రాప్ చేసుకొని మీరు ఇది అలా గెలిచినా 2 ఏళ్ల లోపల మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటేస్తారని ఖచ్చితంగా అందరూ గుర్తు చేస్తున్నారు. ఇలా ప్రజలు కూడా ఎంత చీ కొడుతున్నారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత భయపెట్టించి విడ్డాలు ఎందుకు చేస్తున్నదని ప్రతి ఒక్క ప్రజలు నోటి నుంచి ఇవాళ వస్తున్న మాట. ఖచ్చితంగా 2 ఏళ్ల లోపల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటేస్తే ఈ అక్రమాలు, ఈ పాలన అంతా కూడా ఆగుతుందో ఆలోచించి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా నమస్కారం. రవీంద్ర భారతిలో విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల హెడ్ మాస్టర్ బండారపు తిరుపతి గౌడ్కి సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుబ్రహ్మ అవార్డు ప్రదానం చేయబడింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్, అలాగే సినీ హీరోలు శ్రీకాంత్, శివాజీ రాజా పాల్గొన్నారు. అవార్డు గ్రహీత గత 25 సంవత్సరాల సేవలకు పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత థ్యాంక్ యూ సార్ శ్రీ బండారపు తిరుపతి గౌడ్ గారు, ప్రిన్సిపల్, విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, రామగుండం, పెద్దపల్లి జిల్లా. खद्दर में छींटे में ढूंढो तो मिल जाओगे, किताबों गीतों में रंग है समाज बिखरे और खुल के థ్యాంక్ యూ సార్. వారి తర్వాత रग रग मचल के बोली तस है ना मसगे की सिद्ध है का. దయచేసి చాలా మందికి అవార్డ్స్ ఉన్నాయండి. ఫొటోస్ కోసం ఆగొద్దు, మేము డైరెక్ట్ గా ఫొటోస్ మీకు అందిస్తాం. కానీ గబగబా అవార్డుని తీసుకుని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై ఈ నెల 12న కార్మిక సంఘాలు చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, వాసిరెడ్డి సీతారామయ్య, సదానందం, తుమ్మల రాజారెడ్డి, నూనె కొమరయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, ఐ కృష్ణలు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేలా పార్లమెంట్లో బిల్లు పెట్టి పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తుందని అన్నారు. సాధారణ వచ్చిన మాకు తెలుసు కానీ పెద్ద రా
సింగరేణిలో మనం ఈనాడు చూస్తే కార్మికులకి ఏ విధంగా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే వర్క్మెన్ కాంపన్సేషన్ పే చేసే చట్టం ఉన్నది. కానీ రేపు ఈ కోడ్లు వస్తే యాజమాన్యం అసలు కాంపన్సేషన్ పే చేయమన్నా కూడా అడిగే హక్కు ఉండదు. అట్లనే వేజ్ బోర్డులు ఈనాడు కార్మికులకి మాట్లాడి యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడి వాళ్ళు జీతాలు నిర్ణయించుకునే హక్కు ఉండేది. ఇప్పుడు ఆ వేజ్ బోర్డు కూడా ఉండే అవకాశం కనపడలేదు. కమిషన్ ఏదో ఏర్పాటు చేసి ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరితో కమిటీ ఏర్పాటు చేసి జీతాలు వాళ్ళే నిర్ణయిస్తారు. దాని మీద మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ 4 కోడుల వలన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అమలు కాకముందే దేశవ్యాప్తంగా సమ్మె చేసి దీన్ని అమలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి అన్ని సంఘాలను కూడా నిర్ణయించారు. దానిలో భాగంగానే వాళ్ళ సింగరేణిలో మేము అన్ని కార్మిక సంఘాలను కలిసి వాళ్ళ గోదావరికంలో కూర్చొని మాట్లాడుకొని సింగరేణిలో ఉన్నటువంటి 11 ఏరియాలలో కూడా ఇలాంటి జాయింట్ యాక్షన్ కమిటీలు బ్రాంచ్ వైజ్గా ఏర్పాటు చేసుకొని అన్ని మైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కార్మికులను కలిసి కార్మికులని ఈ లేబర్ కోడ్ల మీద చైతన్యపరిచి ఈ సమ్మెని సింగరేణిలో 12వ తేదీ నాడు జయప్రదం చేయడం కొరకు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. దీనికి అందరూ కార్మికులు కూడా సహకరించి కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ 12వ తేదీ సమ్మెని జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, బీఎంఎస్ మినహా ఫిబ్రవరి 12 తారీఖు నాడు కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ఏదైతే 29 కార్మిక చట్టాలను 4 కుదించడానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో సమ్మె పిలిపించినాం. ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1886 నుంచి వెళ్ళి దాదాపు 130-140 సంవత్సరాలు సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఇలా కార్మికులకు అనుకూలమన్నీ తీసేసి ఇలా పారిశ్రామికవేత్తలకి యాజమాన్యానికి అనుకూలంగా చట్టాలను రూపొందించి కార్మికుడిని నడ్డి విరిచేసే కార్యక్రమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవి కనుక పూర్తి స్థాయిలో దేశంలో రాష్ట్రంలో అమలైతే ఇంకా కార్మికులకు ఏ హక్కు మిగలదు. వేతన ఒప్పందాలు రావు, బోనసులు కానీ, పిఎఫ్లు కానీ, పెన్షన్లు కానీ, మనం ఇప్పుడు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆఖరికి కొట్లాడే యాజమాన్యంగా కొట్లాడే శక్తి కూడా లేదు. కార్మిక అన్యాయం జరిగితే కోర్టుకు పోయే హక్కు కూడా లేదు. ఎవరికి చెప్పుకోకుండా కార్మికుడిని పూర్తిగా యాజమాన్యం పరిధిలో పెట్టడం కోసం చట్టాలన్నీ రూపొందించబడ్డాయి. అందుకని ఈ కోడ్లు కనుక వ్యతిరేకంగా మనం పోరాటం చేయలేకపోతే, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు కనుక మెట్టు దించలేకపోతే రాబోయే కాలంలో ఏ హక్కులు ఉండవు. ప్రధానంగా వేతన ఒప్పందం సంబంధించిన లిటిగేషన్ పెట్టినప్పుడు దేశంలో అన్ని కార్మిక సంఘాలలో ఎవరికి 51% ఓట్లు వస్తే వాళ్ళే వేతన ఒప్పందం చేసే హక్కు ఉంటుంది. కానీ అందరూ పోటీ చేస్తే ఎవరికి 51% ఓట్లు రావు. కాబట్టి వేతన ఒప్పందాన్ని ఓ కమిషన్ ద్వారా చేయడం కోసం నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఇక ముందు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉండి కార్మికులను ఐక్యం చేసి పోరాడి వేతన ఒప్పందాల్లో మంచి వేతన ఒప్పందాలు చేసుకునే చరిత్ర బొగ్గని కార్మికులకు ఉంది. దాన్ని కూడా నడ్డివిసే కార్యక్రమాన్ని నరేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మైన్స్ కేటాయించి సింగరేణి నడపాలని చెప్పి ప్రధానంగా డిబేట్నాం. కోర్టు రద్దు చేయాలని పెట్టినాం. మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని పెట్టినాం. ఇలా బినామీ పేర్లను సవరించాలని పెట్టినాం. ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇమీడియట్లీ దానికి కోలిండాలజేషన్ అమలు చేయాలని పెట్టినాం. ఇట్లా ఒక 10-12 డిమాండ్లు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్ణయం చేసి ఈ డిమాండ్ల మీద సమ్మెలు వెళ్తున్నాం. అందుకే ఫిబ్రవరి 12వ తారీఖు నాడు సమ్మెను సింగరేణి కార్మికులు ఎవరు చెప్పిందనో చెప్పలేదనో వాల్ పోస్టర్ ఏదో అని చెప్పి దయచేసి మీరు డ్యూటీలకు వెళ్ళొద్దు. ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా మీకు మేము కలవకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా ఈ సమ్మె రద్దు అయ్యే ప్రసక్తి, క్యాన్సిల్ అయ్యే ప్రసక్తి ఉండనే ఉండదు. ఫిబ్రవరి 12 ఏ ఒక్క కార్మికుడు కూడా గతంలో సమ్మె చేసినట్టుగా మరొకసారి సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసి మన హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పి జేఏసీ పక్షాన, సీటు పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం.
కార్మికులపై 4 కోట్ల విధానం ప్రవేశపెట్టి కార్మికులకు గుడ్డలి పెట్టులాగా వ్యవహారం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింగరేణిలో ఫిబ్రవరి 12 తారీఖున సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలి. ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ప్రచారం బాయిల మీద చేయకపోవచ్చు, కానీ ఒక గుంపులాగాను ఒక టీం లాగాను పోయి అందరూ కూడా కలిసి చెప్తాం. కాబట్టి సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కులు, ఈ 4 కోట్ల రద్దుపై అందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో వచ్చినప్పటి నుండి ఒకవైపు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూనే మరొక వైపున కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి 77 సంవత్సరాల భారతావనిలో అమలు జరిగినటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా 2019లో తీసుకురావడం జరిగింది. 2019, 2020లో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు. ఆ తర్వాత దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసే విధంగా ఇవాళ ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పెద్ద ఎత్తున కూడా కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కానీ మోడీ ప్రభుత్వం దిగి రాలేదు. చివరికి ఇవాళ ఫిబ్రవరి 12వ తేదీన మరొకసారి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనేటువంటి నిర్ణయానికి అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి. కారణం ఏమిటంటే బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఇవాళ పగ్గాలు లేకుండా డిసెంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేశాడు. ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే వామపక్ష ప్రభుత్వంగా ఉన్నటువంటి కేరళ కానీ చెన్నై కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్స్ను మేము అమలు జరపమని చెప్పేశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయమని ఒక గ్యారంటీని ఇవాళ కార్మిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సింగరేణిలో కూడా ఖచ్చితంగా ఈ సమ్మెను మనం విజయవంతం చేయాలి. అనేక సమ్మెల్లో మనం పాల్గొన్నాం. కానీ ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. ఇవాళ చట్టాలు లేకపోయినట్టయితే ఇవాళ మనం ప్రశ్నించడం, మాట్లాడడం లేదా కన్సలేషన్ పోవడం, మనకి ఏదున్నా సరే మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా పోతుంది. ఈ చట్టాలు ఉంటేనే మనకు ఏదైనా కూడా సాధ్యమవుతుంది. మన సింగరేణిలో కూడా ఈ మొత్తం ఇవాళ మేము మాట్లాడినటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఆ నిర్ణయంలో మీరందరూ కూడా భాగస్వాములై ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కార్మిక సంఘాల తరపున, అదేవిధంగా గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం IFT తరపున సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పేరుతోని కార్మిక వర్గం మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా ఆ కోడ్ను రద్దు చేయాలని చెప్తూ దానికి వ్యతిరేకంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయో, సమ్మె చేయాలని చెప్పి 12 తారీఖున సమ్మె చేయాలని పిలుపునిచ్చాయో ఆ పిలుపును అందుకొని సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి కార్మిక సోదరులు అందరూ కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సమ్మె విఫలమైతే మేనేజ్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గం ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేస్తూ అన్ని హక్కులు హరిస్తుంది. కాబట్టి కార్మికులంతా ఏకతాటి మీదకి వచ్చేసి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి TNT తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 12వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ఈ రోజున AITC భవన్లో కూర్చొని మాట్లాడుకొని కార్మికుల భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి మరి కేంద్ర ప్రభుత్వం
మోడీ కొందరికి అదానులకు కట్టబెట్టే విధానంగా చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వం మీద వెంటనే ఒక దిగి రావాలని ఉద్దేశంగా మరి కార్మికులను ఉద్దేశించి కార్మికుల వెంటే ఉంటున్న కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై 12వ తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మెను కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఐఐటిసి పక్షంగా తెలియజేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య క్యాంప్ ఆఫీసులో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గద్వాల మున్సిపల్ ఎలక్షన్ బీఫామ్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తీరని అన్యాయం చేశారని, గద్వాలలో కాంగ్రెస్ కష్టకాలంలో నేను కాంగ్రెస్ జెండా మోసారని, గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి మోసం చేశారని, కాంగ్రెస్ కి సంబంధం లేని వ్యక్తికి గద్వాల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్లకు బీఫామ్ అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 100% చేస్తా. ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత నేను గాంధీభవన్కి వెళ్ళి మా ఐషన్తో కూడా కలగబోతున్నాను. సో ఇందులో క్లియర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 100% నా పక్షాన ఉంది. ఎందుకు పక్షాన ఉంది అంటే ఇంత వ్యవస్థ జరుగుతుంటే, ఇంత కుట్ర జరుగుతుంటే కూడా మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ఆదేశం అంటే పార్టీ పెద్దలు మన రాష్ట్రానికి ఆమె ఇచ్చిన ఆదేశాల మేరకు పక్కనున్న ఏఐసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఆయన నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి ఇక్కడ వచ్చి 4 రోజులు మంతనాలు చేసింది. 4 రోజులు బడిగాపులు కాసిన ఎమ్మెల్యే ఇంటికాడ ఎందుకు కాసినంటే నేను పార్టీ నమ్ముకున్న వ్యక్తిని, పార్టీ సిద్ధాంతాలను పక్క పోనియన్ వ్యక్తిని పార్టీ ఆదేశించింది, నేను చేస్తాను చేసింది. మరి ఒక రాష్ట్రానికి ఛత్తీస్గఢ్కి ఆయన కూడా ఇన్ఛార్జ్, రాష్ట్రం బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తిని ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఆయన మాటను తీసేసి ఆయన మాట చెల్లుబాటు చేయకుండా ఈరోజు వ్యవహరించిన కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకునే వారికి ఇది కొనసాగుతుంది. సరే, ఈ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఆయన ఒకటే మాట చెప్పిండు ఫోన్లో మాట్లాడితే, నాకు మీ 37 వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇచ్చేయండి, క్యాండిడేట్లు ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళందరినీ మేము పరిశీలన చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళకి, అర్హులు ఉన్న వాళ్ళకి ఎవరైతే అంటే కరెక్ట్ పర్సన్ ఉందో వాళ్ళకి చూసి బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, మీ పని మీరు చేసుకోండి అని నాకు హామీ ఇచ్చి పంపించింది. సరే, మధ్యలో కొన్ని పరిణామాలు, వాళ్ళకి బీఫామ్లు రావంట, మాకే వస్తాయంట అని కొంతమంది చేస్తున్న ప్రచారానికి మళ్ళీ చెక్ పెట్టడానికి నేను వేమ నరేందర్ రెడ్డి గారిని కలిసిన. మనకి 1 వీక్ బ్యాక్ వేమ నరేందర్ రెడ్డి కూడా కలిసిన. ఆయన కూడా అదే క్లియర్గా చెప్పిండు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి బీఫామ్స్ ఇస్తాము అని ఆ రోజు మన ఆలంపూర్ ఏఐసిసి సెక్రటరీ అయిన సంపత్ అన్న కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు. ఆయన కూడా స్పష్టంగా చెప్పిండ్రు, వాళ్ళు ఇచ్చిన హామీ మేరకి మేము రిటర్న్కి వచ్చి మా పని మేము చేసుకున్నాము. మీనాక్షి నటరాజన్ గారు హామీ ఇచ్చిండ్రు, ఎంపీ మల్లురవి గారు హామీ ఇచ్చిండ్రు, పిసిసి గారు హామీ ఇచ్చిండ్రు, వేమ నరేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. వీరన్నిటితో పాటు ఇప్పుడు మన పార్లమెంట్కి సంబంధించిన ఇన్ఛార్జ్గా అలాట్ చేసిన మన వాకిటి శ్రీహర్ అన్న కూడా హామీ ఇచ్చింది ఏంటంటే, సరే 50% మేము డిమాండ్ చేసినాం. ఎందుకు పార్టీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇవ్వాలి అన్న డిమాండ్లో 50% ఉంది. సరే, 50% నుంచి కొంచెం తగ్గుతూ లాస్ట్కి ఉన్న పరిస్థితుల్లో 10 సీట్లు ఇవ్వడానికి మీనాక్షి నటరాజన్ గారే నాకు మెసేజ్ చేసిన విషయం నేను ఇప్పుడు మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. అది ఒక 4 డేస్ బ్యాక్ 10 సీట్లు మీకు ఇచ్చేస్తున్నామమ్మా. ఇంకా సరే, కొన్ని పరిస్థితులు మీకు అక్కడున్న లోకల్గా సిచ్యువేషన్స్ బట్టి, అక్కడున్న నాయకులు మొండి వ్యవహారం బట్టి, అంటే డెమోక్రటిక్ పర్సన్ లాగా వ్యవహరిస్తున్నాడు. సో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీకు స్టాండ్ అవ్వాలి కాబట్టి పని చేస్తున్నామని చెప్పింది. ఇది ఎందుకు అంటున్నా అంటే, పక్కనున్న ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్న చేవెలలో 50-50 ఇచ్చి ఇద్దరు, అంటే వచ్చిన ఎమ్మెల్యేకి అక్కడ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్కి 50-50 బీఫామ్లు ఇవ్వడం అనేది ఈరోజు మీరు కావాలంటే దాని విషయం తెలుసుకోవచ్చు. ట్వీట్ చేసి 3 గంటల తర్వాత ఏం తెలిసిందంటే, మా బీఫామ్లు మా క్యాండిడేట్లు ఎవరైతే ఉందో సింబల్ వచ్చే టైంకి వీళ్ళ బీఫామ్లు తీసేసిండ్రు, ఎలిజిబుల్ కాదని పెట్టిండ్రు. అంటే ఈ కార్యక్రమం ఎవరు చేస్తారని ఒక్కసారి ఆలోచించి, దీనికి సూటబుల్ పర్సన్ ఎవరు? ఇప్పుడు బీఫామ్కి ప్రత్యామ్నాయం మార్చాలి, పేరు మార్చగల పర్సన్ ఎవరు అంటే ఇక్కడ ఉన్న స్థానిక డీసీసీ అవుతారు. ఎందుకంటే ఏ ఫామ్ ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. ఏ ఫామ్ ఆబ్వియస్లీ డీసీసీకి వచ్చింది కాబట్టి ఆయనే చేసి దానికి ప్రూఫ్ కూడా నాకు మున్సిపాలిటీ నుంచి ఆర్ఓ గారిని అడిగి నేను ప్రూఫ్ తెప్పించుకున్నా. ఫస్ట్ ఇచ్చిన నామినేషన్ పత్రం బీఫామ్ పత్రాన్ని కాదని మళ్ళీ లాస్ట్ చివరిలో వెళ్ళి ఈ బీఫామ్ ఇచ్చి మాకు సబ్స్టిట్యూట్గా సరోజమ్మ పేరు ఉంది, ఆమె తీసేసి ఈ బీఫామ్ని యాక్సెప్ట్ చేయండి అని ఇచ్చిండ్రు. మీకు నిన్న మరి ఆయన విలేకరు డీసీసీగా ఏం ఆన్సర్ ఇచ్చిందో నాకు తెలీదు. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు కూడా నాకు పార్టీ మీద నమ్మకం ఉంది, పార్టీ మా సపోర్ట్గా నిలబడ్డదని నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే,
ఈరోజు జరిగిన మోసం కావచ్చు, అవమానం కావచ్చు, ఏదైనా కూడా ఇది నాకో లేకపోతే నా కార్యకర్తలకు జరిగింది కాదు. ఖచ్చితంగా మా కంప్లీట్ పార్టీకి జరిగిన అన్యాయం, కంప్లీట్గా పార్టీకి జరిగింది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు రాష్ట్రానికి ఇన్ఛార్జ్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి మహేష్ అన్న గారు, మన సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ ఇక్కడ మల్లు రవి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రాఘరెడ్డి సింహ గారు, అలాగే ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఉన్నారు. మరి ఇంతమంది మాట ఇచ్చినాక కూడా బీఫామ్లు క్యాన్సిల్ అయినాయి అంటే దీంట్లో పాత్ర ఎవరిది, ఎవరి పడిన కుట్ర అన్నది ఈరోజు తేలాల్సిన అవసరం ఉంది. ఈ అవమానం నా ఒక్కదనే అవమానం కాదు, ఈ మోసం నాకు జరిగిన మోసం కాదు, కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి జరిగిన మోసం అని నేను అనుకుంటున్నా కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. కొంత కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో, కాంగ్రెస్ పార్టీకి గద్వాలో ఒక నాయకత్వం లేని సమయంలో ఎంపీ గారి సలహాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖర్గే గారి దగ్గర నేను కండువా వేయించుకున్న, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన అని ఏ గల్లీకి పోయినా కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈరోజు చెప్తారు నా పేరు. ఆ ధైర్యం నాకుంది. సరే, మరి కొంతమంది కుట్రలు చేస్తున్నారు, ఒకరోజు ఈ పార్టీలు ఉన్నా అంటారు, ఒకరోజు ఆ పార్టీలు ఉన్నా అంటారు. మరి ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. మొన్నటి వారికి స్పీకర్ గారి అనర్హత వేటు పడుతుందేమో అని నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నేను టీఆర్ఎస్లో ఉన్నా, మాకు ఎల్పీకి అమౌంట్ కట్ అవుతుందని చెప్పుకున్న వ్యక్తి కరెక్ట్ బీఫామ్ అంటే నామినేషన్లు వేసి 3వ రోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నారంటే ఎంత రాజకీయ వ్యభిచారం జరుగుతుందన్నది ఈరోజు పబ్లిక్ కాదు, గద్వాల్ మొత్తం చూసిన తెలంగాణ రాష్ట్రం గ్రహిస్తుంది. మరి పబ్లిక్కి తెలియదు ఈ మోసాలన్నీ. మళ్ళీ ఏం చెప్తాడు, మున్సిపాలిటీ మీద పెత్తనం చేయనికే కొంతమంది స్థానికులు కాని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు. పెత్తనం ఎవరు చేయడానికి చూస్తున్నారు అన్నది ఈరోజు సమాజం చూస్తుంది. అధికారం కోసం పోరాడుతుంది ఎవరన్నది తెలుస్తుంది. నేను అధికారి పార్టీలో లేనప్పుడు, పార్టీ అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల కోసం పోరాడుతున్నాను. మున్సిపాలిటీలో నేను కంటెస్ట్ చేస్తలేను. ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిస్తే నేను గెలవను. కానీ ఎందుకు పోరాడుతున్నా అంటే వాళ్ళ కోసం, వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడుతున్నా. కానీ నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు న్యాయం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు పెద్దలు ఆయన చెప్తున్నారు, రాజ్యాంగాన్ని భుజాన పెట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలి, మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని కోల్పోవద్దు, రాజ్యాంగ నిర్మూలన జరగొద్దు అని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆయన పదవి ఏది ఉన్నా ప్రధానమంత్రి కాకపోయినా మన కోసం పోరాడుతున్న బీసీల పక్షాన్ని నిలబడతా అంటుంటే ఒక బీసీ మహిళని నన్ను ఇక్కడి నుంచి జరపాలని అంటే నాకు నా నాయకత్వం బలపడుతుందని కేవలం అక్కస్తో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. దాంట్లో నటరాజన్ మేడం చెప్పారు, నిన్న సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, ఒంటెద్దు పోకడ పోతే పార్టీకి మాకు అవసరం లేదు, కావాలంటే వెళ్ళిపోండి అని చెప్పినాకనే ఆ 10 బీఫామ్లకి ఒప్పుకున్నట్టు చేసి ముందుకు వ్యవహారాన్ని నడిపించిండ్రు. నిన్న పొద్దున్న జరిగిన ముఖ్యమంత్రి గారితో అంటే దావోస్ నుంచి రిటర్న్ అయినాక నిన్న జూమ్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. అలా మన ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా పాల్గొన్నాడు. ఆయన స్పష్టంగా జూపల్లి గారు మన అంటే పార్లమెంటు మామూలుగా ఇన్ఛార్జ్ అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్కి మాత్రం శ్రీహరి గారే, కానీ దానికి భిన్నంగా జూపల్లి గారు 7 బీఫామ్లకు ఒప్పుకున్నాడు మా ఎమ్మెల్యే. దానికి మేము కూడా యాక్సెప్ట్ చేసినాం. 7 బీఫామ్లు వాళ్ళకి ఇవ్వండి అన్నారు. అంటే 10 నుంచి 7కి వచ్చినాయి. నిన్న పొద్దున చెప్పిన విషయం ఇది కావాలంటే ఆ వీడియో కూడా చూపించమంటే తెప్పించుకొని చూపిస్తాను. సో మంత్రులు అందరూ, ముఖ్యమంత్రి అందరూ ఒప్పుకున్న తర్వాత 7 బీఫామ్లకు వస్తే 7 బీఫామ్లకు సంబంధించిన వార్డ్ నెంబర్లను లిస్ట్ ఇవ్వమని సంపదన్న నన్ను అడిగిన విషయం ఆయనకి వాట్సాప్లో నేను పెట్టిన లిస్ట్ కూడా మీకు చూపిస్తాను. 7 నెంబర్లు నేను పంపించిన, ఆ 7 నెంబర్లు కూడా అక్కడి నుంచే మీకు నెంబర్ వేసి వార్డ్ నెంబర్తో పాటు బీఫామ్ మీకు వస్తుంది అని శ్రీహరి అన్ననే వాళ్ళ పిఏని పెట్టి ఆ 7 బీఫామ్లు మాకు పంపించిన సంగతి నిన్న మార్నింగ్ జరిగింది. అయితే అందులో కూడా ఒక చిన్న డ్రామా ఏమైందంటే ఆ బీఫామ్లు తీసుకొస్తున్న క్రమంలో శ్రీహరి అన్న పిఏని కూడా మన డ్యామ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఆపి 1 గంట లేట్ చేసారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ముందు బీఫామ్లు మేము సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి బీఫామ్లు లేట్ అయితే ఇబ్బంది కలిగించవచ్చు అనే ఆలోచనతో ఆ ప్రయత్నాలు కూడా చేసిండ్రు. ఎవరు ఆ దుష్టశక్తులు అనేది బయటపడితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ మేము బీఫామ్లు తీసుకొచ్చి మా వాళ్ళు బీఫామ్లు దాఖలు చేసే సమయానికి తీరా అక్కడ పోతే ఆల్రెడీ 37 వార్డులకి బీఫామ్లు నామినేషన్ వేసినాం, ఇవి కొత్త బీఫామ్లు వచ్చినాయి అని అక్కడ అధికారులు చెప్పింది. సరే, మాకైతే మీనాక్షి నటరాజన్ గారికి ఫోన్ చేస్తే లేదు నీకు 10 బీఫామ్లు తీసుకోమన్నా 7 ఎందుకు తీసుకున్నావు అని అడిగింది. సరే మేడం ఏం జరిగిందో సరే అయిపోయింది, మాకు ఇక 7 ఇవ్వండి మేము అదే చేస్తామంటే మీరు సబ్మిట్ చేసేయండి, ఎవరైతే ఫేక్ బీఫామ్ ఉందో మేము ఇచ్చింది మీకే 7 బీఫామ్లు, ఎందుకంటే విత్ నెంబర్ శ్రీహరి అన్న మాకు రాసి ఇచ్చింది. సో మేము వేరే ఫామ్ కూడా వేయలేదు.
మీకే ఒరిజినల్ బీఫామ్స్ ఇచ్చినాం, అవతల ఎవరు ఫ్రాడ్ చేసిండో మేము అవి వాళ్ళు తీసేపిస్తామని చెప్పింది. అదే దానిలో జెండా మోసేటోడు లేని సమయంలో, అంటే కొంతమంది నాయకుల స్వార్థం వల్ల కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఇక్కడ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేసిండ్రు. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీకి నడిచి గెలుస్తామా ఓడుతామా, ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నేను నిలబడతా, వాళ్ళ గెలుపు కోసం నిలబడతా. సరే వాళ్ళని మోసం చేసి ఈరోజు చివరి దాకా ముందే బీఫామ్లు ఇయ్యము అంటే మేము కూడా పార్టీ గౌరవిస్తాం వాళ్ళం. సరే 37 బీఫామ్లలో 7 మీకు ఇస్తామంటే కూడా పార్టీ మాటను గౌరవించి మేము ఒక్క అడుగు పక్కకి వేయకుండా మా వాళ్ళు అదే 7 మెంబర్స్కి బీఫామ్లు సబ్మిట్ చేసినాం. మరి వాళ్ళ కోసం నేను నిలబడాల్సిన సమయం ఉంది. డెఫినెట్గా వాళ్ళు మా కోసం మన పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టి నేను వాళ్ళ గెలుపు కోసం పోరాడతా, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి నేను గద్వాల ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా, 2.5 సంవత్సరాల నుంచి నా మీద అనొద్దు ఇది, ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ మీద జరుగుతున్న అన్యాయం, ఒక వ్యక్తి కాదు. ఇక్కడ నన్ను ఎవరు వ్యక్తిగా చూస్తలేరు. డెఫినెట్గా నా వెనకాల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఒక వ్యవస్థగా మారింది. ఆ వ్యవస్థని అణిచివేయడానికి చేస్తున్న పనే ఇదంతా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలందరూ గమనిస్తుండ్రు. దయచేసి ఓటేసే ముందు ఆలోచన చేయండి. కొంతమంది చెప్పుకుంటున్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఓటేస్తేనే, నేను చెప్పిన వ్యక్తికి ఓటేస్తేనే మీకు లాభం జరుగుతుంది అంటున్నారు. కానీ మరి ఎమ్మెల్యేగా 10 ఏళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉండ్రు, ఏం చేసిర్రు అనేది పబ్లిక్ చూసింది, అనుభవించింది. పబ్లిక్కి కావాల్సింది వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ అంటే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తారో ఆలోచన చేసి న్యాయం పక్షాన నిలబడాలని నేను పబ్లిక్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరినీ, మా విలేకరులు కూడా ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి వాస్తవాలు బయటికి తీసుకురావాలంటే నేను స్టార్ట్ చేసిన మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ వరకు ఈ వీడియో పెట్టండి. దయచేసి కట్ చేసి పెట్టే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే చేతులెత్తి మీకు మొక్కుతా. గద్వాల పట్టణంలోని 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి వార్డులో గల సమస్యలను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్గా కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని 12వ వార్డు అభ్యర్థి లతా రామకృష్ణ ఓటర్లను కోరారు. వార్డులో ఉన్న సమస్యలు రోడ్డు, డ్రైనేజీ, వీధి లైట్లు, పెన్షన్లు, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు వార్డు ప్రజలకు అందేలా చూస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. अभी ఈడ వచ్చినారు ఇంకా అందరి బాధ్యత నా బాధ్యత रामकृष्ण छोड़ देने हैं बोलिए तो School na yan? School na? Pera gitu?
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ 33వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగు భూలక్ష్మికి ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆదరణ కనిపిస్తోంది. అభ్యర్థి చేపడుతున్న ప్రచార కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంగళవారం సాయంత్రం అన్నపూర్ణ కాలనీలో భాగ్యలక్ష్మి గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికి తమ సమస్యలను వివరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తారని భూలక్ష్మి హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు పాల్గొని భూలక్ష్మికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాజీ కార్పొరేటర్ కత్తెరమల్ల రమేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకురాలిగా భాగ్యలక్ష్మి నిలుస్తారని పేర్కొన్నారు. ఆమె గెలుపు కోసం తమ వంతు కృషి పూర్తి స్థాయిలో చేస్తామని తెలిపారు. 33వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భూలక్ష్మి ప్రచారానికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుండడం గమనార్హం. బక్కార్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం, బక్కార్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ జై గురు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మన 33వ డివిజన్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేరుగు భూలక్ష్మిని బలపరిచి దీపం ఇవ్వడం జరిగింది. ఇక్కడ 33వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ నుంచి వెళ్ళి దాదాపుగా ఒక 10 మంది టికెట్ ఆశించారు. దానిలో భూలక్ష్మి గారికి టికెట్ కన్ఫామ్ అయింది. ఆ కన్ఫామ్ అయిందని ఉద్దేశించేసి ఇక్కడ వాళ్ళ కుటుంబం ఈ యాక్సిడెంట్లో చనిపోవడం వలన మన కాలనీ నుంచి వెళ్ళి అందరూ సానుభూతి పరంగా అధిక మెజార్టీతో గెలిపించాలన్న ఉద్దేశం మీద వీడు కుమ్మరి శ్రీను కానీ టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కుమ్మరి శ్రీను, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కత్తెరమల్ల రమేష్ గారు 37 డివిజన్ నుంచి వెళ్ళి పోటీలో ఉన్నా కానీ ఇవాళ వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి కానీ ఆ పిల్లలు కొంచెం మాకు, ఎందుకంటే మా కుటుంబ సభ్యుల లెక్క మేము వారిని చూసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ముగ్గురు కూడా పోటీ చేసిన మెయిన్ అభ్యర్థులను వాళ్ళు ఈ కుటుంబం నిలబడ్డది కాబట్టి వాళ్ళను అధిక మెజార్టీతో గెలిపించాలన్న ఉద్దేశం మీద ఉన్న పోటీలో ఉన్నా కూడా వాళ్ళు దాని నుంచి వెళ్ళి విడ్రా అయిపోయేసి వాళ్ళకు ఫుల్ మద్దతు తెలుపుతూ వాళ్ళను ఏకగ్రీవంగా ఎన్నికలకు అనుకున్నాము. కానీ ఇంకా కొంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా కానీ మన ఈ అన్నపూర్ణ కాలనీ 33వ డివిజన్ నుంచి వెళ్ళి వాళ్ళను అందరూ అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా సోదరుడు మేరుగు లింగమూర్తి కీర్తిశేషులు అయినప్పటికీ వారిలో తను కీర్తిశేషులు అయినప్పటికీ పోటీలో కాంగ్రెస్ టికెట్ కోసం నేను మరియు లింగమూర్తి తనయుడు అభిషేక్
ఈరోజు మల్లేష్ కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ మా తమ్మునికి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి నేను 33-32లో పోటీ చేయడం కాంగ్రెస్ టికెట్ ఆశించడం జరిగింది. మా తమ్ముని కోసం 33 ఇస్తే నాకు 32 ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు అనుకున్నట్టే మా తమ్ముని కుటుంబానికి ఇవ్వడానికి అంగీకరించినందున నేను కూడా ఎమ్మెల్యే గారు సాయం చేసినందుకు నేను కూడా నా తరఫున నేను కూడా సాయం చేయాలని నా కుటుంబంలో భాగమైన మా తమ్ముని భార్యకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా అన్నగారు టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను పోటీ నుంచి 31 నుంచి పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది. సంపూర్ణంగా విరమించుకొని నాకు కాంగ్రెస్ టికెట్ కాకుండా సింహం గుర్తు టికెట్ కూడా వదిలేసుకొని మా తమ్ముని కుటుంబానికి మధ్యలో తెలపాలని నా అభిప్రాయంతో మా కుల పెద్ద మనిషి అయిన మల్లిపల్లి నాగేష్ గారి ఆధ్వర్యంలో విత్డ్రా చేసుకోవడం జరిగింది. నేను కూడా వర్కౌట్ చేసుకున్నాను. నా వర్కౌట్ అంతా మా కొడుకు అప్పచెప్పి భారీ మెజారిటీతో గెలిపించుకుంటానని తెలియజేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.